నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఇప్పుడు ప్రధానంగా భారతదేశాన్ని కుదిపేస్తున్న ఒకే ఒక అంశం 500-1000 రూపాయల నోట్ల బ్యాన్. దీనికి సంబంధించి సామాన్య ప్రజల్లో ఎన్నో ఆందోళనలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. ఒకటి మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తున్నాం, ఇది కేవలం బ్లాక్ మనీకి సంబంధించి, దొంగ నోట్లకు సంబంధించి మోడీ సర్కార్ తీసుకునే నిర్ణయం. మనం నెలకు సంపాదించుకునే 5,000, 10,000, 15,000, 20,000 దీనికి ఎలాంటి ఢోకా లేదు. మన ట్రాన్సాక్షన్స్ అని అంటే మన దగ్గరున్న డబ్బు 500 ఉన్నా 1000 ఉన్నా తీసుకొని చక్కగా బ్యాంకు వెళ్ళి మన ఐడి ప్రూఫ్ ఒకటి తీసుకుని వాళ్ళు ఇస్తే వాళ్ళు వాటిని చక్కగా మారుస్తారు, మన డబ్బులు మనం తెచ్చుకోవచ్చు. ఈ 2-3 రోజులు మాత్రం చాలా హడావుడి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా అందరి దగ్గర చిల్లర దొరకదు కాబట్టి అవి మనం బ్యాంకుకి వెళ్ళినా, పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళినా, ఏటీఎంల దగ్గరికి వెళ్ళినా ఇలాంటి ఇబ్బందులు చాలా ఎదురవుతుంటాయి. ఇది కొన్ని రోజులు మాత్రం ఉంటుంది, ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. అందుకని మన దగ్గర 500, 1000 రూపాయల నోట్లు మీరు మాకు ఇవ్వండి, మీ దగ్గర 500 నోట్లు మేము 200, 300 మీకు ఇచ్చేస్తాం, పోతే పోయింది ఒక 100, 200 కదా అని అనుకొని పొరపాటున కక్కుర్తిపడి అలాంటి దళారులు ఉంటారు. ఇప్పుడు కూడా ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తమకు అడ్వాంటేజ్గా మలుచుకోవడానికి చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తా, మీ దగ్గర 1000 రూపాయలు ఉందనుకోండి, పెద్ద క్యూ ఉంటుంది ఒక బ్యాంకు దగ్గర, ప్రభుత్వ సహకార సంస్థలు మార్చుకోవచ్చు, లేకపోతే ఇంకెక్కడన్నా ఉన్నా సరే. వేరే ఒక మనిషి వస్తాడు, తన జేబులో 1000 రూపాయలు చిల్లర పెట్టుకుంటాడు. బ్రదర్, గంట సేపు లైన్లో ఉంటారు, ఎందుకు మీరు ఇది ఆ 1000 రూపాయలు నాకు ఇచ్చేసేయండి, ఒక 200 వదులుకోండి, మీకు 800 ఇచ్చేస్తా అంటారు. అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఒక అరగంట లేట్ అయినా సరే చక్కగా బ్యాంకుకి వెళ్ళండి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, ప్రభుత్వం తీసిన ప్రాంతాలకండి, లేకపోతే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి నించోయినా సరే మీ 1000 మీది, మీ 500 మీది, చక్కగా అలా మార్చుకోండి, కౌంటర్లో ఐడి ప్రూఫ్ తిప్పి తెచ్చేసుకోండి. అందుకని మధ్యలో దళారులు వచ్చేసి 500 ఇచ్చేసేయండి, ఒక 200 వదులుకోండి, ఒక 300 తీసుకుంటాం, ఇలాంటి పనులు చేయొద్దు. మీకు చాలా సమయం ఉంది. వచ్చే సంవత్సరం 2017 మార్చి వరకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నటువంటి కొన్ని ప్లేసెస్కి వెళ్ళి అప్పుడు కూడా మీరు మార్చుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం, కోట్ల మంది జనాభా, మీకు తెలుసా భారతదేశంలో 56 లక్షల కోట్ల దొంగ నోట్లు బ్లాక్ మనీ చలామణి అవుతుంది. వీటిని అరికట్టడానికి కోసమే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అందుకని మనకు వచ్చే 5,000కి, 10,000కి, 20,000, 30,000కి ఎలాంటి ఢోకా లేదు. అందుకని దళాల మాట నమ్మకండి, మోసపోకండి. ఎప్పటికప్పుడు యోయో టీవీ సామాన్య ప్రజల కోసం మీకు మేము అప్డేట్ చేస్తుంటాం. డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్, సబ్స్క్రైబ్ యోయో టీవీ. యోయో టీవీ ఈజ్ యువర్స్.